హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసాం, అంటే దశాంశ భిన్నాల గురించి అనమాట. ఆ 2 వీడియోస్లో ఈ డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ 2 చూసినట్లయితే ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. వీడియోని పాజ్ చేసి సొంతంగా మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు చేసిన సొల్యూషన్స్ అనేవి కరెక్ట్ ఆర్ కాదో వెరిఫై చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఆన్ డెసిమల్ ఫ్రాక్షన్స్, అంటే దశాంశ భిన్నాల మీద అడిగిన గత పోటీ పరీక్షలో అడిగిన ప్రశ్న అనమాట. వీటిని ఎలా సాల్వ్ చేయాలో సింపుల్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ 1.237 బార్. ఇక్కడ ఒక మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ని ఇచ్చారు, అంటే అంతం కానీ ఆవర్తన దశాంశాన్ని ఇచ్చారు. ఇది క్రింద వాటిలో ఏ ఫ్రాక్షన్కి ఈక్వల్గా ఉంటుంది, ఏ భిన్నానికి ఈక్వల్ అవుతుంది. ఇట్లా మనం నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ని P/Q ఫామ్లోకి, అంటే భిన్న రూపంలోనికి మార్చడానికి మనం ఒక సింపుల్ ట్రిక్ నేర్చుకున్నాం కదా. అక్కడ ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇందులో ఉన్న నెంబర్స్ అన్నిటిని, డిజిట్స్ అన్నిటిని రాసేస్తాం ఒక నెంబర్గా, డెసిమల్ బారు తీసేసి. అది ఎంత ఉంది మనకి 1237. తర్వాత దీంట్లోంచి ఏం చేస్తాం మనం, బార్ లేని డిజిట్స్ మైనస్ చేస్తాం. బార్ లేని డిజిట్స్ ఏంటి 1 2 కదా, అంటే 12 మైనస్ చేస్తాం బై. తర్వాత ఏం చేస్తాం, డినామినేటర్లో బార్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9 ఉంచుతాం. ఇక్కడ 2 డిజిట్స్కి బార్ ఉంది కదా, అంటే 99 ఉంచాలి. ఒకవేళ మనకి డెసిమల్ పార్ట్లో బార్ లేని డిజిట్స్ కూడా ఉన్నట్లయితే, ఉన్నది కదా 2 అనేది బార్ లేని డిజిట్, అంటే నాన్ రిపీటింగ్ డెసిమల్ డిజిట్ అనమాట. ఎన్ని బార్ లేని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ ఉంచాలి. ఇక్కడ ఓన్లీ డెసిమల్ పార్ట్ గురించి మాట్లాడుకున్నాం, అంటే దశాంశ భాగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, మొత్తం టోటల్ నెంబర్ని తీసుకుంటాం. దానిలోంచి ఈ నెంబర్లో డెసిమల్ లేని పార్ట్ని, అంటే ఈ 37 వదిలేస్తే ఇంకా 1 2, అది ఇంటిగ్రల్ పార్ట్లో ఉండొచ్చు, డెసిమల్ పార్ట్లో ఉండొచ్చు. బార్ లేని డిజిట్స్ అనమాట, అంటే 1 2, వాటితో ఏర్పడిన సంఖ్య 1 2 బై. డినామినేటర్లో ఏం చేస్తాం, బార్ ఎన్ని డిజిట్స్ ఉందో అన్ని 9 ఉంచుతాం. ఇక్కడ 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 9s ఉంచాం. ఓకే, డెసిమల్ పార్ట్లో ఓన్లీ బార్ ఉన్న నెంబర్సే ఉంటే అదే వస్తుంది. కానీ బార్ లేని డిజిట్ కూడా ఉంది కదా, 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 ఉంచాలి. ఒకవేళ బార్ లేని 2 డిజిట్స్ ఉంటే 2 zeros ఉంచాలి అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మైనస్ చేసినట్లయితే 7 - 2 5, నెక్స్ట్ 3 - 1 2, 1 2 బై 9 9 0. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడా లేదు కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏదైనా టేబుల్ పోతే కట్ చేద్దాం. ఇక్కడ మనకి 5 టేబుల్ పోతాయి రెండిట్లో, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి. 12లో 2 5s are 10, 22 ఉంటుంది. 4 5s are 20, 25 ఉంటుంది. 5 5s are 25. ఇక్కడ 9లో 5 1s are 5, 4 ఉంటుంది 49, 9 5s are 45, 4 ఉంటుంది 40 అవుతుంది, 8 5s are 40. 245/198 ఎక్కడైనా ఉందా మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి తరచుగా అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీరియడ్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ 3.59 బార్, అంటే 3.59 బార్ యొక్క వ్యవధి అవధుల మధ్య భేదము. అంటే మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో మనకి 2 వర్డ్స్ నేర్చుకున్నాం మనం. 2 ఏంటంటే పీరియడ్, పీరియాడిసిటీ, అవధి వ్యవధి. ఆ రెండింటికి మధ్య ఉన్న భేదం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇచ్చారు. వ్యవధి అంటే ఏమిటి, అవధి అంటే ఏంటి అంటే, పీరియడ్ పీరియాడిసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి బార్ ఉన్న డిజిట్స్ ఏ డిజిట్స్ అయితే మరలా వస్తున్నాయో అదే దానికి మనం బార్ పెడతాం కదా, దానిని మనం వ్యవధి అంటాం, అంటే పీరియడ్ అంటాం అనమాట. అంటే ఇక్కడ 59 పీరియడ్ అవుతుంది. నెక్స్ట్ ఆ రిపీటింగ్ డిజిట్స్ ఎన్ని, ఇక్కడ ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 2 డిజిట్స్కి బార్ ఉంది కదా, అది మనకి పీరియాడిసిటీ అవుతుంది, అంటే అవధి అవుతుంది అనమాట. అంటే 2 అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 57 కదా. మైనస్ చేస్తే అది ఏ ఆప్షన్లో ఉంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 232/25. ఓకే, మనం జనరల్గా ఏం చేస్తాం, 25తో ఈ 232ని డివైడ్ చేస్తాం. దానికంటే సింపుల్గా డివిజన్ చేయవసరం లేకుండానే సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, మన డినామినేటర్లో
బేస్ నెంబర్ ఉండేటట్లు అంటే ఆధార సంఖ్య ఉండేటట్లు మార్చుకుంటే దీన్ని చాలా ఈజీగా డెసిమల్ ఫామ్ లోకి మార్చొచ్చు, దశాంశ రూపంలోకి మార్చొచ్చు. బేస్ నెంబర్ అంటే ఆధార సంఖ్యలు అంటే ఏంటి? 10, 100, 1000 ఇట్లాంటి వాటిని మనం బేస్ నెంబర్స్ అంటాం కదా. ఇచ్చిన ఫ్రాక్షన్ ఏంటి ఇక్కడ? 232/25. ఈ 25ని ఏదైనా ఒక బేస్ నెంబర్ గా మార్చగలమా అంటే 100 గా మార్చొచ్చు 4 తో మల్టిప్లై చేస్తే. కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ ని 4 తో మల్టిప్లై చేసేసేయండి. ఎందుకంటే దాని వాల్యూ మారకుండా ఉండాలంటే డినామినేటర్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేసామో న్యూమరేటర్ కూడా అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఓకే, దిస్ ఈక్వల్ టు 4 2s are 8, 4 3s are 12, 1, 4 2s are 8 plus 1 9 బై కింద ఎంత అవుతుంది? 25 into 4 అంటే 100 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ కింద ఉన్న డినామినేటర్ లో ఆధార సంఖ్యలు కదా, అందులో ఎన్ని జీరోస్ ఉంటే మనకి న్యూమరేటర్ లో అన్ని ప్లేసెస్ ముందు పాయింట్ వస్తుంది అనమాట. అంటే 928 ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచుతాం, అంటే 9.28 అవుతుంది అనమాట. అది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th వన్ 1/7 into 15.4 divided by 0.11. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే 1/7 into 15.4 by ఇక్కడ మనకి డినామినేటర్ ఉంది 0.11 బై రాసుకున్నాం ఈక్వల్ టు 1/2 into ఇక్కడ మనకి డెసిమల్స్ ఉంటే మనకి డివిజన్ చేయడం కష్టం, దానికోసం డెసిమల్స్ ని తీసేసినట్లయితే తీసేయాలంటే ఇక్కడ మనకి డినామినేటర్ లో 2 ప్లేసెస్ అంటే డెసిమల్ పార్ట్ లో 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్ ని మూవ్ చేయాలంటే మనం పైన కింద 100 తో మల్టిప్లై చేయాలి. అంటే దీంట్లో కూడా మనం 2 ప్లేసెస్ మూవ్ చేయాలి, కానీ 1 ప్లేసే ఉంది. ఇక్కడ 0 ఉంచుకున్నట్లయితే 2 ప్లేసెస్ అవుతాయి. ఇప్పుడు పైన 2 ప్లేసెస్ ఉన్నాయి డెసిమల్ పార్ట్ లో, కింద 2 ప్లేసెస్ ఉన్నాయి, కాబట్టి తీసేసేయచ్చు అనమాట దీన్ని. అంటే 1/7 into 1540/11 అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం 11 టేబుల్ కట్ చేసినట్లయితే ఇక్కడ 15 లో 1 టైం పోతుంది కదా, అంటే 1/7 into 1 టైం పోతుంది, ఇంకా 4 ఉంటుంది, 44 అవుతుంది. 44 లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్, ఇంకా 0 ఉంది కదా, అంటే 140 అవుతుంది అనమాట. ఓకే, 7 టేబుల్ 140 లో 20 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 20 అనమాట. అది ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్ 4.036 divided by 0.04 gives 4.036ని 0.04తో భాగించిన భాగఫలం ఎంత? భాగించి చూద్దాం. 4.036/0.04. మనం ముఖ్యంగా డినామినేటర్ లో డెసిమల్ లేనట్లయితే డివిజన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఆ డెసిమల్ ఉండకూడదంటే ఈ డెసిమల్ పాయింట్ 2 ప్లేసెస్ రైట్ కి మూవ్ అవ్వాలి. అలా రైట్ కి మూవ్ చేసామంటే న్యూమరేటర్ లో కూడా సేమ్ అలాగే మూవ్ చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? 403.6/4 అవుతుంది. ఇక్కడ మనం డినామినేటర్ లోని 2 ప్లేసెస్ మూవ్ చేసాం, న్యూమరేటర్ లో కూడా 2 ప్లేసెస్ మూవ్ చేసాం. ఇప్పుడు మనం ఈ డివిజన్ ఈజీగా చేయొచ్చు కదా. 403.6ని మనం దేంతో డివైడ్ చేయాలి? 4 తో డివైడ్ చేయాలి. 4 1s are 4, మైనస్ చేస్తే 0, తర్వాత 0 తీసుకోవాలి, కానీ 0లో 4 పోదు కాబట్టి 0 పెట్టుకుని 3 తీసుకున్నాం. 3లో కూడా 4 పోదు, అప్పుడు ఇంకొక 0 పెట్టుకుని నెక్స్ట్ పాయింట్ పెడతాం, అప్పుడు 6ని తీసేసుకుంటాం. 36లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 9 టైమ్స్, 9 4s are 36, 0 అంటే 100.9 అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th వన్ 617 ప్లస్ 6.017 ప్లస్ 0.617 ప్లస్ 6.0017. ఇట్లా డెసిమల్ నెంబర్స్ ని యాడ్ చేయాలంటే ఫస్ట్ అసలు ఇచ్చినవన్నీ డెసిమల్ ఫామ్ లో ఉన్నాయో లేదో చూడాలి. ఎక్సెప్ట్ ఫస్ట్ వన్, ఫస్ట్ తప్ప మిగిలినవన్నీ డెసిమల్ ఫామ్ లో ఉన్నాయి, కాబట్టి దీన్ని కూడా మనం డెసిమల్ ఫామ్ లోకి మార్చుకోవాలి. అంటే ఏం చేస్తాం? చివరిలో పాయింట్ పెట్టి జీరోస్ పెట్టుకుంటాం. అంటే 617 పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాను. ఎన్నైనా పెట్టుకోవచ్చు, వాటికి వాల్యూ ఉండదు. నెక్స్ట్ డెసిమల్ కింద డెసిమల్ ఉండేట్లు రాస్తాం. అంటే 6.017 ఏ ప్లేస్ కింద ఆ ప్లేస్ రాస్తాం. నెక్స్ట్ 0.617, నెక్స్ట్ 6.0017. ఓకే, యాడ్ చేసినట్లయితే అవసరమైతే ఇక్కడ జీరోస్ పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. 7 ఎడిషనే కాబట్టి 7 + 7 14 + 1 15, 1 1 + 1 2 + 1 3 6 పాయింట్ 7 + 6 13 + 6 19 9 1 1 + 1 2 6.
అంటే 629.6357 ఎక్కడుంది మనకి అది ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 0.312 డివైడెడ్ బై 0.00312. ఓకే, డివైడ్ చేద్దాం ఫస్ట్. 0.312 డివైడెడ్ బై 0.00312. మనం డినామినేటర్లో డెసిమల్స్ లేకుండా చేయాలి, అప్పుడు డివిజన్ ఈజీగా చేయొచ్చు. డెసిమల్ ప్లేస్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. కానీ న్యూమినేటర్లో మనకి 3 డిజిట్సే ఉన్నాయి. కావాలంటే 2 జీరోస్ పెట్టుకుంటే మనకి 5 డిజిట్స్ అవుతాయి. ఇప్పుడు డినామినేటర్లోని డెసిమల్ పార్ట్లో 5 డిజిట్స్ ఉన్నాయి, న్యూమినేటర్లో కూడా 5 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి డెసిమల్ తీసేస్తే మనకి ఏమవుతుంది? న్యూమినేటర్లో 31200 అవుతుంది, డినామినేటర్లోనేమో 312 అవుతుంది. ఈ 312లో ఒకసారి ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, 0 0 అంటే 100 అనమాట ఆన్సర్. మనకి 100 ఎందులో ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్. 0.0203 ఇంటూ 2.92 డివైడెడ్ బై 0.0073 ఇంటూ 14.5 ఇంటూ 0.7. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం న్యూమరేటర్లోని అలాగే డినామినేటర్లోని డెసిమల్ పార్ట్లో ఉన్న నెంబర్స్ మొత్తం అన్నింటిలో ఉన్న డెసిమల్ పార్ట్లో ఉన్న నెంబర్స్ సమానంగా ఉన్నాయి లేదు చూస్తాం, లేకపోతే అలా సమానం చేస్తాం. ఇక్కడ మనకి ఈ నెంబర్లో డెసిమల్ పార్ట్లో 4 డిజిట్స్ ఉన్నాయి, ఈ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి, అంటే టోటల్ 6 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పార్ట్లో. డినామినేటర్లో ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా మనకి 6. అంటే న్యూమరేటర్లో డెసిమల్ పార్ట్లో అన్ని నెంబర్స్లో కలిపి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో డినామినేటర్లో కూడా అన్ని డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం తీసేసేయచ్చు, అన్నింటిలోని డెసిమల్ని తీసేసినట్లయితే ఇది ఏమవుతుంది? 203 అవుతుంది ఇంటూ ఇది 292 అవుతుంది డివైడెడ్ బై ఇది 73 అవుతుంది, నెక్స్ట్ ఇంటూ 145 అవుతుంది, ఇంటూ 7 అవుతుంది. ఓకే, కట్ చేద్దాం. 7 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 7 14, 63 ఉంది, 9 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఈ 29 145లో 5 టైమ్స్ పోతుంది, మనకి 25 9s 29 5s 145 అవుతుంది. అట్లాగే ఈ 73 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 73 4s 3 4s 12 1 7 4s 28 ప్లస్ 1 29 4 టైమ్స్ పోయింది కదా. ఇంకేం మిగిలే మనకి? న్యూమినేటర్లోనేమో 4 మిగిలింది, డినామినేటర్లోనేమో 5 మిగిలింది, అంటే 4/5. ఇచ్చిన ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కానీ ఒకసారి ఆప్షన్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసినట్లయితే 4th ఆప్షన్లో మనకి ఏ అండ్ బి అని ఉంది, అంటే బి కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉందేమో. కాబట్టి ఇది బిలో మనకి ఆప్షన్ ఎలా ఉంది? డెసిమల్ ఫామ్లో ఉంది. దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినట్లయితే అంటే మనం 5తో 4ని డివైడ్ చేయాలి. 4లో 5 పోతుంది కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది. 40లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. 8 5s 40 కదా, 0 అంటే 0.8. అంటే ఇక్కడ బి కూడా కరెక్ట్ ఆన్సరే. కాబట్టి ఇక్కడ మనం ఏ 1 పెట్టినా రాంగ్ ఆన్సర్ అవుతుంది, 2 పెట్టినా రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనం 4th ఆప్షన్ పెడితేనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా ఇది 1 and 2 అని రాయాలి, బై మిస్టేక్ని ఏ అండ్ బి అని రాశాను. నెక్స్ట్ 9th వన్. 13 - 5.1967. ఇంతకుముందు చెప్పాను, ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా మనం అన్ని కూడా మనకి డెసిమల్ ఫామ్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి, దశాంశ రూపంలో ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది దశాంశ రూపంలో ఉంది, కానీ 13 అనేది మనకి ఒక ఇంటిజర్గా ఉంది, అంటే పూర్ణాంకంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం డెసిమల్ నెంబర్ కింద రాసుకున్నాం. ముఖ్యంగా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి సెకండ్ నెంబర్లో డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో పాయింట్ పెట్టుకుని అన్ని జీరోస్ పెట్టుకోవాలన్నమాట. అంటే డెసిమల్ ఫామ్లోకి మార్చేటప్పుడు అంటే 0 0 0 0, ఎందుకంటే ఇక్కడ మనకి 4 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పార్ట్లో. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేట్లు రాసుకున్నట్లయితే 5.1969 ఇక్కడ మైనస్ చేస్తున్నాం. మరి మైనస్ చేసేటప్పుడు 0లోంచి 9 మైనస్ చేయలేం కదా, బారో తీసుకొస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 9 9 9 10 అవుతుంది. 10 నుంచి 9 తీస్తే 1, 9 - 6 3, 9 - 9 0, 9 - 1 8 పాయింట్. 12 నుంచి 5 మైనస్ చేస్తే 7, 7.8031. సారీ ఇక్కడ 7 కదా, అంటే ఇక్కడ 3 వస్తుంది, అంటే 7.8033. అది ఎక్కడుంది? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10th వన్. 14.343 ఇంటూ 100. ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసామనుకోండి 14.3
4 3కి బార్ ఉంది కాబట్టి 4 3 4 3 4 3 అండ్ సో ఆన్ ఇంటూ 100. ఇది బేస్ నెంబర్, ఆధార సంఖ్య. ఎన్ని జీరోస్ ఉంటే డెసిమల్ అన్ని ప్లేసెస్ రైట్కి మూవ్ అవుతుంది, మల్టిప్లై చేసినప్పుడు. డివైడ్ చేసినప్పుడు ఏమో లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. అంటే 14.34 పాయింట్ అంటే ఇక్కడికి వచ్చింది. తర్వాత ఏముంది 34343 ఇలా ఉంది. మనం పొరపాటున ఏం చేస్తామంటే 1434.34 రిపీట్ అవుతుంది కదా అని 34 పెట్టేస్తాం. కానీ యాక్చువల్గా ఒరిజినల్ నెంబర్కి దేనికి బార్ ఉంది, మనకి 43కి బార్ ఉంది కాబట్టి 43కే ఉంచాలి మనం. అంటే దీన్ని ఎట్లా రాయాలి, 1434.3 ఈ 43కి పెట్టాలి. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంతేగాని 1434.34 బార్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లో దేనికి బార్ ఉంది, 43కి బార్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 43కే బార్ వస్తుంది. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది మనకి 1434.343 సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. మనకి స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉన్నట్లయితే అన్నిట్లో చూడండి 25 అన్ని సేమ్ ఉన్నాయి. కానీ డెసిమల్ నెంబర్స్, ఇదేమో డెసిమల్ నెంబర్ కాదు, ఇది 56.25, ఇది 0.5625. అన్ని డిజిట్స్ ఒకటే, డెసిమల్సే డిఫరెన్స్గా ఉన్నాయి. ఒకసారి మనం 5625 అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ 5625 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం. చిన్న ట్రిక్ ఉంది. ఏంటంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ కనుక 25 ఉన్నట్లయితే దాని యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలంలో మనకి ఫస్ట్ యూనిట్ ప్లేస్ ఏమవుతుందంటే 5 అవుతుంది అన్నమాట. 5 5 25 కదా, 5 అవుతుంది. ఇంకా మనకి 10th ప్లేస్లో ఏముందో తెలియాలి. ఇంకా మిగిలిన డిజిట్ని అది 1 ఉండొచ్చు, లేకపోతే 2 డిజిట్స్ ఉండొచ్చు, 3 డిజిట్స్ ఉండొచ్చు. మనకి 2 వరుస సంఖ్యలు అర్థంగా రాయాలి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్గా రాయాలి. ఇది మనకి ఎలా రాయొచ్చు, మనం 7 8 56 కదా, 7 into 8 ఈ 2 వరుస సంఖ్యలు కదా, 7 8 56. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే అదే అవుతుంది అన్నమాట మనకు ఆన్సర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5625 వాల్యూ ఎంత అంటే 75. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఉంది. ఇక లాస్ట్ 2 డిజిట్స్ మనకి 25 కాబట్టి ఇక్కడ మనకి 5 వస్తుంది యూనిట్ డిజిట్ ఆన్సర్లో. నెక్స్ట్ ఇంకా ఈ 6ని 2 ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2 వరుస సంఖ్యలు అర్థంగా రాసాం అనుకోండి, 2 into 3 అవుతుంది కదా. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 2, అంటే 25 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 625 యొక్క ఆన్సర్ అనమాట. కాబట్టి మనం దీన్ని ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత మనకి 75 అని అర్థమైపోతుంది. ప్లస్ దీన్ని డెసిమల్ వదిలేసినట్లయితే దీని ఆన్సర్ కూడా ఏమవుతుంది 75 అవుతుంది. స్క్వేర్ రూట్ కాబట్టి మనకి డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉంటే అందులో హాఫ్ అవుతాయి. ఇక్కడ మనకి డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్లో 1 డిజిటే వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఈ డెసిమల్ వదిలేస్తే ఇది కూడా 5625 కదా, దాని స్క్వేర్ రూట్ ఎంత 75. మరి ఇక్కడ డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ కాబట్టి హాఫ్ చేస్తాం, అంటే 2 డిజిట్స్. ఇక్కడ డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉండాలి, అంటే 0.75 అవుతుంది అన్నమాట. ఇప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది. 75లో డెసిమల్ ఉంచుకున్నట్లయితే 07 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 7.5 0.75 ఎడిషన్ కాబట్టి డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. 5 12 2 1 డెసిమల్ దగ్గర డెసిమల్ ఉంచుతాం. 6 + 7 13 3 1 83.25. మనకి 83.25 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 2.39 హోల్ స్క్వేర్ మైనస్ 1.61 హోల్ స్క్వేర్ బై 2.39 మైనస్ 1.61. ఇట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఒకసారి వీటినే మనకి డెసిమల్ లేకుండా మామూలు లార్జ్ నెంబర్స్తో కూడా ఇవ్వచ్చు అనమాట. అట్లాంటి క్వశ్చన్స్ని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడిగే క్వశ్చన్స్ అనమాట. వీటిని సింపుల్గా మనం ఆన్సర్ చేయగలగాలి అంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ రావాలి. అంటే మనకి బీజీయ సర్వ సమీకరణాలు అంటాం కదా, ఫార్ములాస్ అంటాం. a+b² ఇట్లాంటి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ వస్తేనే మనం ఇట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం. ఒకవేళ మనం ఈ 2.39ని ఏ అని 1.61ని బి అని అనుకున్నట్లయితే ఇది ఎలా ఉంది, a² - b² లా ఉంది. కిందేమో ఇది a - b. అంటే ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సేవ్ చేయాలంటే ఇంకా వాటి నెంబర్స్ రాయకూడదు అన్నమాట. డైరెక్ట్ దీని ప్లేస్లో a, దీని ప్లేస్లో a b, ఇది కూడా ఏనే కదా, ఇది బి, సేమ్ నెంబర్స్. మనకి a²
మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఏం నేర్చుకుంటాం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని నేర్చుకుంటాం. అంటే న్యూమరేటర్ని మనం ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. డినామినేటర్ ఏముంది, ఏ మైనస్ బి ఉంది, ఈ రెండు కట్ చేసేయచ్చు. ఇంకేం మిగిలింది మనకి, ఏ ప్లస్ బి మిగిలింది. ఏ అంటే మనం ఏంటి 239, బి అంటే దేని అనుకున్నాం 1.61, 2.39 యాడ్ చేసాం అనుకోండి 2.39, 1.61, 9 + 1 10, 0 1 10 1 అంటే 4.00 అంటే 4 అన్నమాట. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, 4.0 అన్న 4 అన్న ఒకటే కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్, ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి, అప్పుడే మనం ఆన్సర్ చేయగలము. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది కదా. అంటే ఈ ఫస్ట్ని ఈ నెంబర్ని ఏ అని దీన్ని బి అనుకున్నట్లయితే చూడడానికి ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సపరేట్ చేసి మల్టిప్లై చేయాలి. రెండింటిని ఒకసారి యాడ్ చేసినట్లయితే 25.732, 15.732 యాడ్ చేస్తాను 4 6 14 4 1 10 11 1 41.464 అయింది. సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 25.732, 15.732 ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. ఓకే, పాయింట్ 5 లోంచి 5 మైనస్ చేస్తే 0, 2 లోంచి 1 మైనస్ చేస్తే 10 అంటే 10.000 అంటే 10 అనమాట. అంటే దీన్ని మనం 10తో ఇంటి చేయాలి. అంటే ఏ ప్లస్ బి అంటే ఇది, ఏ మైనస్ బి అంటే 10 వచ్చింది. ఇది బేస్ నెంబర్, ఆధార సంఖ్య. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఒక జీరో ఉంది కాబట్టి డెసిమల్ ఒక ప్లేస్ రైట్ మూవ్ అవుతుంది. అంటే 414 ఇక్కడికి వస్తుంది అనమాట. 414 అంటే 414.64 అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ వాడతాం. ఇచ్చు ఏ అని బి అని అనుకున్నట్లయితే అంటే ఫస్ట్ ఎలా ఉంది, ఏ క్యూబ్ మైనస్ ఇది బి క్యూబ్ లా ఉంది. ఓకే, ఇది ఏ స్క్వేర్ అయితే ఇవి రెండు మనకి ఇది ఏ కాదు కదా, ఇక్కడ 0.96 ఉంది, ఇక్కడ 0.096 ఉంది. మళ్ళీ మనకి ఇది బిలా ఉంది కదా, అంటే బి ప్లస్ బి స్క్వేర్ ఉంది. మధ్యలో మనకి ఏబి రావాలి. ఇది మనం 0.96ని 0.1 మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ డెసిమల్ వదిలేస్తాం, నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. 96ని 1తో మల్టిప్లై చేస్తే 96. ఇక్కడ మనకి డెసిమల్ పార్ట్లో 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. 2 + 1 3 అంటే 3 ప్లేసెస్ ముందు 0 పెట్టాలి. అంటే ఇక్కడ ఓకే 0.096 అవుతుంది దీని ఆన్సర్. అంటే ఇది 0.96ని 0.1ని మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది, కాబట్టి దాని ప్లేస్లో మనం ఏపీ రాయొచ్చు. మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఒక ఫార్ములా నేర్చుకుంటాం, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా వస్తేనే మనకి ఇది తెలుస్తుంది. ఆల్రెడీ మనకి డినామినేటర్లో ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది. దీన్ని ఏమో మనం ఇలా రాస్తాం. ఆల్రెడీ డినామినేటర్లో ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఈ రెండు కట్ చేసేయచ్చు కదా, సేమ్ ఎక్స్ప్రెషన్స్. ఇంకేం మిగిలింది మనకి, ఏ మైనస్ బి మిగిలింది. ఇక్కడ ఏ అంటే ఎంత 0.96, బి అంటే ఎంత 0.1. మైనస్ చేస్తున్నాం, 6 - 0 6, 9 - 1 8, పాయింట్ పెట్టుకున్నాం 0.86 అన్నమాట. అది ఎక్కడుంది మనకి ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్, ఇక్కడ మనకి 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 x ఇంటూ x ఇంటూ x ఏమవుతుంది, x క్యూబ్. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది కదా, కాబట్టి దీని ప్లేస్లో 0.1 అని ఏ అనుకుంటే ఏ క్యూబ్ అని రాయొచ్చు. 0.02 బి అనుకుంటే బి క్యూబ్ అని రాయొచ్చు బై. ఇక్కడ మనకి ఇది ఏ ఉంది కానీ ఇది 0.1 0.2 అన్నిట్లోనే మనం 2 కామన్ తీయొచ్చు. అంటే అట్లా ఇక్కడ కూడా మనం 2 కామన్ తీయొచ్చు. అంటే ఇక్కడ 3 2s ఉన్నాయి, ఇక్కడ ఒక 3 2s ఉన్నాయి, అంటే 2 క్యూబ్ కామన్ తీయొచ్చు మనం. అప్పుడు ఇది ఏమైపోతుంది 0.1 అయిపోతుంది, 2 కామన్ తీస్తున్నాం కాబట్టి. ఇది 0.1 అయిపోతుంది, 0. అంటే 0. అంటే 0.1 అంటే ఏ కదా, అంటే ఏ క్యూబ్ ప్లస్ ఇక్కడ కూడా మనం 2 కామన్ తీస్తే 4లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్, అంటే 0.02 అయిపోతాయి. ఇవన్నీ 0.02 అయిపోతాయి, అంటే అది బి క్యూబ్ అయిపోతుంది. ఎందుకంటే 0.02ని మనం బి అనుకున్నాం కాబట్టి. చూడండి ఇక్కడ మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్లో 1 టైం పోతుంది, అంటే న్యూమరేటర్లో 1 మిగిలింది. అంటే కింద ఏం మిగిలింది మనకి 2 క్యూబ్ మిగిలింది.
ఈక్వల్ టు 1/2 క్యూబ్ అంటే 2 × 2 × 2 అంటే 8 వస్తుంది. అంటే 1/8 అయితే 1/8 ఎక్కడ లేదు కదా అంటే డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి 8లో మనం 1 డివైడ్ చేసినట్లయితే 0 పాయింట్ పెట్టుకున్నట్లయితే 0. 10లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం. 8 1s are 8 2. మళ్ళీ 0 పెట్టుకుంటాం. ఎన్ని టైమ్స్ పోతుంది 2 8s are 16 4. 0 పెట్టుకుంటే 5 8s are 14 అంటే 0.125. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకోవాలి, అంటే ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఈ ఫార్ములాస్ అనేవి ఇట్లాంటి వాటిలోనే కాదు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.